మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ సీతంపేట గ్రామానికి సంబంధించి ఈ 23 దళిత కుటుంబాలకు సంబంధించి వీళ్ళకి విద్యుత్ మీటర్లు లేవని గత 7 నెలల క్రితం మా కార్యాలయంలో సంప్రదించడం జరిగింది. అప్పటి నుండి కూడా గత నవంబర్ 2025లో మొదటిసారిగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఈ సమస్యను నేను చెప్పడం జరిగింది. రిటర్న్గా కూడా ఒక రిక్విజేషన్ లెటరు ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన వెంటనే స్థానికంగా ఉన్న ఐటీడీఏ పిఓ గారికి దీన్ని పంపించారు. ఐటీడీఏ పిఓ గారు ఏమంటారంటే, ఇక్కడ 170 యాక్ట్ ఉంది, ఇది షెడ్యూల్ ఏరియా, ఇక్కడ గిరిజనేతరులకి విద్యుత్ మీటర్లు ఇవ్వడం కుదరదు అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. సరే, ఇంక వెంటనే ఈ ఇష్యూని ఎస్సీ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి పెట్టాను. ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా తన పార్వతీపురం విజిట్లో జిల్లా కలెక్టర్ గారికి నేను ఇచ్చిన ఫైల్ని పంపించడం జరిగింది. అప్పటి నుండి జిల్లా కలెక్టర్ గారు ఈ ఇష్యూని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి ఇక్కడ ఎవరైతే ఐటీడీఏ పిఓ 170 యాక్ట్ అని చెప్పి అన్నారో అదే మాట పట్టుకుని ఆయన కూడా 170 యాక్ట్ ఉంది సీతంపేటలో, ఈ దళితులకి కరెంటు మీటర్లు ఇవ్వటం జరగదు అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డివిఎంసి మీటింగ్లో కూడా మా డివిఎంసి మెంబరు దయానంద్ గారు కలెక్టర్ గారి ముందు ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. అయితే కలెక్టర్ గారు దాన్ని వెంటనే అప్పటి ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్కి ఈ విషయాన్ని చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ఆ ఫైల్ కూడాను ఎంతవరకు కోల్డ్ స్టోరేజ్లో పడేసి ఈ విషయం ముందుకు సాగకుండా చేశారు. లేటెస్ట్గా నేను మొన్న 15వ తారీఖున జరిగిన సీతంపేట గ్రామం జరిగిన గ్రీవెన్స్లో కూడా కలెక్టర్ గారికి ఈ విషయం నేను చెప్పాను. కలెక్టర్ గారు కూడా మళ్ళీ అదే పాత మాటే, 170 యాక్ట్ ఉంది, ఇక్కడ ఇవ్వటం జరగదు దళితులకి కరెంటు మీటర్లు నాతో చెప్పారు. వెంటనే నేను ప్రశ్నించాను. సీతంపేట గ్రామంలో సుమారు 1000 మంది కుటుంబాలు ఉంటారు. 1000 మంది కుటుంబాల్లో గిరిజనేతరులు సుమారు 800 కుటుంబాలు ఉన్నాయి. ఆ 800 కుటుంబాలు కూడా విద్యుత్ మీటర్లు తీసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు, గృహాలకు ఉపయోగించుకుంటున్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. ఈ 23 మందికి ఇచ్చేటప్పటికి మీకేం సమస్య? వీళ్ళు జీవించే హక్కును కాలరాసే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. ఈ హక్కు మీకు ఎవరు ఇచ్చారని చెప్పి నేను కలెక్టర్ గారికి అడగడం జరిగింది. ఆయన వెంటనే న్యాచురల్ జస్టిస్ కింద దీన్ని ట్రీట్ చేయమని చెప్పారు. అయినప్పటికీ ఎప్పటికీ వీళ్ళకి విద్యుత్ మీటర్లు అందే పరిస్థితి లేదు. దీని వెనకాల నా ఉద్దేశం ప్రకారంగా దీని వెనకాల మాత్రం ఏదో పొలిటికల్ కంపల్షన్ ఉన్నట్టు ఉంది. కాబట్టే కలెక్టర్ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఈ ప్రజల వరకు చెప్పాలంటే వీళ్ళు గత 100 సంవత్సరాల పైబడి ఈ సీతంపేట గ్రామంలో నివసిస్తున్నారు. వీళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి కరెంటు మీటర్లు ఇవ్వడం ఏంటి, వీళ్ళకి షెడ్యూల్ ఏరియా అని చెప్పడం ఏంటి? షెడ్యూల్ ఏరియా అనేది ఓన్లీ 23 కుటుంబాలకే వర్తిస్తుందా? షెడ్యూల్ ఏరియా ఉండేటప్పుడు ఇక్కడ మంచినీరు ఇవ్వకూడదు, పెన్షన్లు ఇవ్వకూడదు, రేషన్ ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు. ఆఖరికి రాజకీయ నాయకుడు అనేవాడు వచ్చి ఓటు కూడా ఇక్కడ అడగకూడదు. ఇంత అన్యాయం చేస్తున్నారు. 7 మాసాలుగా ఈ విషయం జరుగుతుంది. కానీ ఇప్పటికీ దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ అనేది ఎంతవరకు జరగలేదు. కావున మేము తప్పనిసరి పరిస్థితుల్లో మీ మీడియాకి చెప్పడం జరిగిందండి. నమస్కారం అండి.